హాయ్ ఆల్. ఆల్రెడీ తమ్మునిలో చూసే ఉంటారు. నేను ఏం రెసిపీ చేయబోతున్నానో. ఎస్, సేమియా కీసర అండి. సేమియా కీసర లాస్ట్ రోజుల్లో, ఇదివరకు రోజుల్లో అయితే భోజనానికి వెళ్ళిన, ఫంక్షన్స్కి వెళ్ళిన, ఏ ఫంక్షన్ అయినా సేమియా కీసర అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టేవాళ్ళు. ఇప్పుడు మాత్రం బ్రెడ్ హల్వా, డ్రై ఫ్రూట్ హల్వా ఇవి పెడుతున్నారు కానీ స్వీట్ అంటే, లేకపోతే కాజు స్వీట్ ఇవి పెడుతున్నారు కానీ మన నైంటీస్లో పుట్టిన వాళ్ళందరికీ తెలుసు సేమియా కేసరితో చాలా మంచి రిలేషనే ఉంటుంది. ఏ పండుగ వచ్చినా సేమియా కేసర, ఏ భోజనానికి వెళ్ళినా సేమియా కేసర. ఇప్పుడు మళ్ళీ ఇది కొత్త స్వీట్గా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అది చాలా రేర్గా పెడుతున్నారు, ఎక్కడో ఒక చోట ఫంక్షన్లో, లేకపోతే చేసుకోవాలి అనుకుంటే తప్ప ఎక్కడ కనిపించిన స్వీట్ అండి ఇది సేమియా కేసర్ అనేది. కానీ చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం యమ్మీగా ఉంటుంది. సార్ చూడండి, మనం కొంచెం కళాయిలో నెయ్యి వేసి మన డ్రై ఫ్రూట్స్ అనేది వేపుకుంటాం. ఫస్ట్ నేనైతే బాదం పప్పు వేసాను. అది కొంచెం ఎక్కువసేపు వేగాలి కాబట్టి ఫస్ట్ నేను బాదం పప్పుతో స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం కళాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేశాను. అలాగే ఒక 15 బాదం పప్పుని బ్రేక్ చేసి వేసాను, ముక్కలు చేసి వేసాను అనమాట. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జీడిపప్పు, ఇందాక మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు వేసి వేపుతున్నాను. మనం ఏమైనా వేసుకోవచ్చండి ఇందులో, ఎందుకంటే మనం విడిగా తినాలనుకుంటే ఎలాగో తినలేం. డ్రై ఫ్రూట్స్ పిల్లలు కూడా తినరు. ఇలా స్వీట్స్లో కానీ, లేకపోతే ఏదో జ్యూస్లో కానీ, స్మూతీస్లో కానీ యాడ్ చేసేస్తే వాళ్ళకి కనిపించకుండానే వాళ్ళు తినేస్తారనమాట. ఎవరి దాకో ఎందుకండి, మా పాప అయితే అందులో ఉన్నాయన్నీ ఏరేస్తుంది. మంచి అన్నీ ఏరి పక్కన పెట్టాలంటే మా పాప తర్వాత. అందరూ అంతే పిల్లలు, అందులో మా పాప ఫస్ట్. తర్వాత నేను ఇందులో ఏమేమి సీడ్స్ వేసానంటే, అందరూ వేరు, జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవి వేస్తారు. నేనైతే పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ మిక్స్ చేసి దొరుకుతాయి కదా మనకు మార్కెట్లో, ఆ 3 మిక్స్ చేసి వేసాను అనమాట. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్సే, మనకి డ్రై ఫ్రూట్సే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో డ్రై ఫ్రూట్సే వేసాను అనమాట. అవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇంకా నా గురించి చెప్పాలి అంటే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 7 or 8 మెంబర్స్ ఉన్నారు. ప్లీజ్ ఈ మంత్ ఎండింగ్ కల్లా కనీసం 100 సబ్స్క్రైబర్స్ ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరు చేసే ఒక చిన్న సపోర్టు ఒక మనిషికి చాలా స్ఫూర్తినిస్తుంది, ఒక ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంట్లో కూర్చుని నేను ఏమీ చేయలేక, పెద్దగా ఎడ్యుకేటెడ్ కూడా కాదు అండి నేను. సో నేను నా వంతు సహాయం నేను చేయాలి నా ఫ్యామిలీకి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అలా అని చెప్పేసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శామ్ డైలీ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శామ్ డైలీ వ్లాగ్స్. ఇవన్నీ కలర్ చేంజ్ అయినాయండి. కలర్ చేంజ్ అయిన తర్వాత నేను అవి తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ మన సేమియా, నేనైతే సేమియా డ్రైడ్ సేమియా ఉంటుంది కదా, ఆ డ్రైడ్ సేమియా తీసుకుంటున్నాను. మామూలు సేమియా అయితే మనకి కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ శుద్ధలు అయిపోతుంది, మనకి స్వీట్ టైప్ అనేది రాదు. సో నేను కొంచెం వంటలు తక్కువ కాబట్టి రావడము, నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను, డ్రైడ్ సేమియా. మనకు సేమియా పాయసంలో కూడా ఇదే వేస్తాను. సో డ్రైడ్ సేమియా వేయడం వల్ల అవి కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఇంకేంటంటే మనం ఇందులో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయం కాబట్టి అదే కలర్ఫుల్గా ఉంటుంది. ఆ ప్లెయిన్ సేమియా వేస్తే వైట్గా ఉండి అది స్వీట్ లాగానే మనకు అనిపించదు, కానీ అది హెల్త్ కాదు కదండి. మనం ఫుడ్ కలర్ అనేది మన హెల్త్ కాదు. ఇప్పటికే చాలా ఫుడ్ మనకి కల్తీ ఆహారమే తింటున్నాం. మనం చేసుకునే కూడా మనం కల్తీ చేసుకోకూడదు కాబట్టి నేను ఫుడ్ కలర్ అనేది ఎంకరేజ్ చేయను. దీంట్లోనే కాదు, ఏ బిర్యానీ చేసినా ఏం చేసినా సరే నేను ఫుడ్ కలర్ అనేది అస్సలు నేను యూజ్ చేయను అనమాట. సో ఇదే మనకు సరిపోద్ది ఫుడ్ కలర్ కింద. సో నేను ఇదే యూజ్ చేస్తాను. ఇదైతే రోస్ట్ అయిపోయింది, కొంచెం కలర్ చేంజ్, ఆల్రెడీ డ్రైడ్ కాబట్టి మనం ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదే డ్రై అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి అవి మగ్గనిస్తాను. కొంచెం సేపు మూత పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇంకా నా గురించి చెప్పాలి అంటే చెప్పాను కదండి, ఇంట్లోనే ఉంటాను నేను. చిన్నపిల్లలు ఒక 7 years పాప, 5 years బాబు ఉన్నారు.
మా అత్తయ్య గారు, మామయ్య గారు వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ టైంలో నేను ఈ వీడియోస్ చేశాను. నేను అప్లోడ్ చేస్తున్నా. నాకు దీని గురించి కూడా కంప్లీట్‌గా తెలీదు అండి. ఇప్పుడిప్పుడే నేను నేర్చుకొని యూట్యూబ్‌లో చూసి యూట్యూబ్ చేస్తున్నాను. నేనైతే ఎవరిని ఫాలో అవుతా అంటే జ్యోతి నంద్యాల్. మన యూట్యూబ్ కంటెంట్ గురించి చెప్తారు కదా! జ్యోతి నంద్యాల్ గారు పిన్ టు పిన్ చాలా క్లియర్‌గా చెప్తారు. సో, కొంచెం నా దాంట్లో నాకు ఎంతో కొంత తెలిసింది అంటే జ్యోతి నంద్యాల్ గారే నేను ఆవిడ వీడియోస్ చూసి నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవాలి? ఎలా ఎడిట్ చేయాలి? ప్రతీదీ కూడా నేను జ్యోతి నంద్యాల్ మేడంది చూసి నేను ఈ కంటెంట్ అనేది చేస్తున్నాను అనమాట. సో, నా దాంట్లో నాకు స్ఫూర్తి ఎవరైనా అడిగితే నేనైతే జ్యోతి నంద్యాల్ గారనే చెప్తాను. నాకు ఆ మేడం ఎవరో కూడా తెలీదు. ఒక యూట్యూబ్ గురించి చెప్తూ ఉంటారు. మనకి నాలెడ్జ్ లేని వాళ్ళకి నాకైతే జీరో నాలెడ్జ్ అండి. ఒక 5% నాలెడ్జ్ వచ్చింది అంటే అది జ్యోతి నంద్యాల్ గారి వల్లే. సో, జ్యోతి నంద్యాల్ గారి ఫాలోవర్స్ కూడా ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ మన ఛానల్‌ని కూడా ఫాలో చేసుకోండి. మీరిచ్చే చిన్న లైక్, కామెంట్ వల్ల నాకు చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంటది. ఇంకా చేయాలి వీడియోస్. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తానండి. ఇంకా మంచి కంటెంట్ కూడా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ నాకు కొంచెం టైంకి కుదరక చిన్న పిల్లలతో చేయలేక నేను కొంచెం అప్పుడప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో, మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై శామ్ డైలీ వ్లాగ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మటన్లో పొడి షుగర్ వేసేసాను. మీరు చూసే ఉంటారు వీడియోలో. షుగర్ కూడా మనకి ఇది స్వీట్ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు కాబట్టి స్వీట్ అనేది మనం చూసుకుని వేసుకోవాలి. నేనైతే ఎక్కువ స్వీట్ తింటాను కానీ మా అత్తయ్య గారు తినరు. ఆమె డయాబెటిక్ పేషెంట్. మా హస్బెండ్ కూడా తినరు. స్వీట్ తక్కువ తింటారు. సో, నేను తక్కువ వేసాను స్వీటు. మామూలుగా అయితే ఒక కప్ సేమియాకి కప్పు 1½ వేసుకుంటాం మనం. కప్పున్నర వేసుకుంటాం స్వీటు. కానీ నేను కప్పే వేసాను. సరిపోయింది. నాకైతే సరిపోలేదు. వాళ్ళకైతే సరిపోయిద్ది నాకు తెలిసి. అలాగే ఒక 3 ఇలాచీ నేను పౌడర్ చేసి వేసుకున్నాను. అంటే కొంచెం లాస్ట్‌లో వేసాను. అందుకే అది పీసెస్‌గా ఉంది. మీకు టైం ఉన్నప్పుడు కొంచెం షుగర్‌లో మనము కొన్ని యాలకులు వేసి ఇలాచీ వేసేసి మనం డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇలా మనం చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్‌గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ కొంచెం నేను ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ ఎంత వేసినా మంచిదేనండి. ఆయిల్ అయితే కాదు. మంచి ఘీయే యూజ్ చేస్తాను నేను. ఇందాక మీకు చూపించినట్టు వీడియోలో ఆ ఘీ యూజ్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది. మంచి అరోమా ఉంటుంది. చాలా స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ బాగుంటుంది. పిల్లలకి కూడా హెల్త్‌కి మంచిది. మనకు కూడా మంచిది. అప్పుడప్పుడు తినొచ్చండి నెయ్యి, ఏం కాదు. బయట ఫుడ్ తినడం కన్నా మనం ఇన్స్టెంట్‌గా ఇంట్లో చేసుకుని తినడం అనేది చాలా బెటర్ అని నేను అనుకుంటాను. సో, నేను బయట ఫుడ్ అనేది చాలా తక్కువ అండి. ఎప్పుడూ రేర్‌గా 2 మంత్స్‌కి 3 మంత్స్‌కి వన్స్ కూడా చాలా కష్టమే. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాము. చూడండి మనకు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయకుండా మన స్వీట్ ఎంత కలర్ఫుల్‌గా ఉందో. డ్రై ఫ్రూట్స్‌తో కానివ్వండి, మన సేమియాతో కానివ్వండి, మన నెయ్యి, మంచి అరోమా, మంచి టేస్టు. చాలా డ్రై ఫ్రూట్సే నేను వాడాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసి పక్కన పెట్టాను. మా పాప తినదు. సో, ఆమెకి నేను ఎలాగైనా తినిపించాలని కొన్ని పక్కన పెట్టాను. డ్రైడ్ కాజు ఒకటి తింటుంది కానీ మిగతా ఏది తినదు. ఓన్లీ జీడిపప్పే తింటుంది. సో, తన కోసం కొన్ని తీసి పక్కన పెట్టానమాట. మిగతావన్నీ వేసేసాను. మన హెల్త్‌కి ఇందులో ప్రతీదీ మంచిదేనండి. ప్రతి సీడు మంచిదే. వాటర్ మెలన్ సీడ్ కానీ, సన్ఫ్లవర్ కానీ ప్రతీదీ మంచిదే. పంకిన్ కానీ, బాదం, కిస్మిస్ అనేది స్కిన్‌కి చాలా మంచిది. నేను కారంలో ఇలాంటి వాటిల్లో ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే అవి పిల్లలకు కనిపించవు కదా. నెక్స్ట్ వచ్చేసి మునగాకు కారం ఒకటి చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ అండి. డూ ప్లీజ్ సబ్స్క్రైబ్.